అక్షరమే అభివృద్ధికి ఆసరా అని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ ఎన్ జ్యోతి కుమారి అన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా డైట్ హాస్టల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతదేశంలో అక్షరాస్యత శాతం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పెరుగుతూ వస్తుందని, ఇప్పుడు అది 74.4% ఉందని, ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటు కంటే ఇంకా తక్కువ శాతం అక్షరాస్యత ఉందని, నిరక్షరాస్యులుగా ఉన్న మిగతా వారందరూ అక్షరాస్యులుగా మారడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారిని ప్రోత్సహించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నారు. ఛాత్ర ఉపాధ్యాయులు తమ కుటుంబంలో, తమ గ్రామాల్లో తనకు తెలిసిన వారెవ్వరూ కూడా నిరక్షరాస్యులుగా మిగలకూడదని, ఆ రకమైన అంకిత భావంతో పనిచేస్తే 100% అక్షరాస్యతను సాధించగలమని అన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అధ్యాపకుడు గొట్టేటి రవి ఛాత్ర ఉపాధ్యాయులతో వారికి తమ ప్రాంతాల్లో పరిచయం ఉన్న వారిలో వయోజనులైన నిరక్షరాస్యులు ఎవరెవరూ గుర్తించి వారి పేర్లు పుస్తకంలో రాయించి వారిలో నెల రోజులకి 5 చొప్పున అక్షరాలు నేర్పించడానికి సిద్ధపడేలాగును ఛాత్రోపాధ్యాయులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో డైట్ వైట్స్ ప్రిన్సిపాల్ యు మాణిక్యం నాయుడు, అధ్యాపకులు జె మాధవి తదితరులు పాల్గొన్నారు. మిగిలిపోయారు. ఈ 76% కూడా నాకు అడిగితే లెక్కలు సరైన లెక్కలు కాదు. ఎందుకంటే జనాభా లెక్కలు చేస్తూ ఉన్నప్పుడు నీకు సంతకం వచ్చి అడుగుతారన్నమాట. సంతకం వస్తే అంటే చదువు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సంతకం వస్తే చదువు వచ్చినట్టు కాదు. అరే అడిగి తిరుగుతున్నాను, నువ్వు సంతకం చదివినట్టు కాదు. అంటే కాంప్రహెన్సివ్ రీడింగ్ అవ్వగలగాలి. ఒక పేపర్ చదివితే అందులో ఏముందో భావం వాళ్ళు అర్థం చేసుకోగలగాలన్నమాట. మన స్కూల్లో కూడా పిల్లలు చెప్పేది అదే కదా. అందుకోసం మరీ పెద్ద మహాజ్ఞానులు అయిపోక్కర్లేదు. కనీసం చూసి దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. తన మనసులో ఉన్నది కాగితం మీద రాయగలిగే జ్ఞానం కావాలి. వాళ్ళే అక్షరాస్యులు అంటాం. సో మనం డైరెక్ట్గా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి చెప్పలేము కాబట్టి మన దగ్గర చదువుతున్న పిల్లలకి వాళ్ళతో యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం ప్రేరేపణ చేయాలి. వాళ్ళని మనం కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఆ విద్యా ఫలాలు అందినట్టుగా చేయడం మంచిది. మరొకటి, మనం కూడా మరో రకంగా కొంతమంది ఇంకో ఇల్లిటరసీలో ఉన్నాం. ఏంటి? కంప్యూటర్ ఇల్లిటరసీ. కంప్యూటర్ అనగా నాకు రాదు అంటారు. ప్రపంచం పరిగెడుతూ ఉంది. ఆ పరిగెట్టిన దాన్ని పరిగెట్టించే వాళ్ళు ఎవరు? యాక్చువల్గా గురువులే, టీచర్సే. మనం పరిగెట్టించి ఎంటర్ దగ్గర అనమాట. కానీ అదే రవి లాంటి వాళ్ళు. సో అందరూ కూడా ఆయనలాగా తయారు కావాలి అంటే సో కంప్యూటర్ స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలా. ఎంత గొప్ప జ్ఞాని గురువు అనుకుంటాం కానీ కంప్యూటర్ విషయం వచ్చినప్పటికీ మళ్ళీ ఇల్లిటరేట్గా అయిపోతూ ఉన్నాం. సో గురువులు అక్కడ కూడా మనం ఏం చేయాలి? కొంచెం ముందుగానే ఉండి పిల్లలకి ఆ స్కిల్స్ నేర్పించాలి. ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో గురువుగా బాధ్యత మనం స్వీకరించాలన్న విషయాన్ని మనం అక్షర దినోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకొని ఈ సంవత్సరం అంతా ఈ కార్యక్రమం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనం చేయడానికి ప్రయత్నించాలనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చేసాం కదా, ఇక్కడ చేయడం అవసరమా? చేయగలమా? ఎందుకు చేయాలి? చేసాం కదా, చేసి చూపించాం కదా. సో నాకు స్లోగన్ ఉంది, ఇట్ ఈస్ కన్వీనియన్స్, అవర్ కన్వీనియన్స్ టు ఇన్కన్వీనియన్స్. ఎక్కడ ఇన్కన్వీనియన్స్ ఉందో దాన్నే కన్వీనియన్స్గా మార్చుకునే తత్వం గురువుల్లో ఉండాలి. పిల్లలు జ్ఞాపకం ఉంచుకోండి. అమ్మ అక్కడ చేయలేమండి, అక్కడ అవ్వదండి కాదు. ఆ అవ్వని ప్రాంతాన్నే మనం ఏం చేయాలి? అవకాశంగా మలుచుకోవాలి. అదే మన యొక్క తెలివితేటలు. సో ఈ సందర్భంగా ఈ 2 సందేశాలు మీరు స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది 84లో వస్తున్నప్పుడు ఈచ్ వన్ క్యాస్ట్ అనే ఒక స్లోగన్ వచ్చింది. ప్రతి చదువుకున్నవాడు 10 మంది నిరక్షరాస్యులకు చెప్పాలని. సో ఇప్పుడు మీకు హాస్టల్ ఉన్న అందుబాటులో లేరు, మా ఇంట్లో అందుబాటులో లేరు. చాలా మంది ఇళ్లలోని తాతలో అమ్మలో కొంతమంది చదువు రాని ఉంటారు. మరి వర్షానికి ఏం చేస్తాం? మీకు మాట తెలుసా? మనం దండేసి పూజ చేస్తాం. ఎవరికి? గురువుగా పూజిస్తున్నావా? ఆయన భార్య ఏంటి? మరి ఆయన ఏం చేశాడు? మరి ఆయన ఏం చేశాడు? సో ఆ పొరపాటు మనం చేయకూడదు. సో ఇంత గొప్పతనం చెప్పుకున్నా ఆయన్ని విమర్శించడం చిన్న మొక్క దొరికింది నాకు. అది మనకు దొరకకూడదు. అరే మా ఊర్లో టీచర్రా, ట్రైనింగ్ ఇచ్చాడురా, భీములు ఇచ్చాడురా, గొప్పరా, పేరు వచ్చిందిరా, వాళ్ళు ప్రిన్సిపల్ మేడం అవార్డు ఇచ్చారురా, ఫోటో అయితే తీసుకున్నాడురా, సర్టిఫికేట్ పెట్టుకుని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మీ అమ్మ నిరక్షరాస్యులు కాకూడదు, మీ మామ నిరక్షరాస్యులుగా చనిపోకూడదు. సో ఆ విషయాన్ని మీరు కూడా జ్ఞాపకం ఉంచుకొని మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కొంతమంది దత్తత తీసుకొని కనీసుకొని అక్షరాలైనా నేర్పిద్దామని ప్రతిజ్ఞ మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ.